ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు జనవరి 1వ తారీఖు 2022వ సంవత్సరము ఉదయము 11 గంటల సమయంలో మనం ఇప్పుడు ఉన్నాం. నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాలలో, మన బ్రతుకులో మరొక సంవత్సరాన్ని దయా కిరీటముగా మనందరికీ దయచేసి ఉన్నాడు. అందును బట్టి మన ప్రభువును రక్షకుడైన దేవాది దేవునికి వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు నూతన సంవత్సరపు ఆరాధన ప్రారంభించుకొనుచున్నాము. ఈ యొక్క ఆరాధన ప్రారంభించడం ముందుగా ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి జాజి గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఆరాధన ప్రారంభించుకునే ముందుగా ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభానైనా అయ్యా తండ్రి ప్రభా, గడిచిన సంవత్సరం అంతా ప్రభానైనా నన్ను మమ్ములని ప్రభానైనా ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభానైనా ఎంతగానో కాచి కాపాడేందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభానైనా మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభానైనా. ప్రతి విషయంలో ప్రభా మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభానైనా అయ్యా ఈ దినము చూడలేక ప్రభా, ఈ క్షణం చూడలేక ప్రభానైనా గడిచిన సంవత్సరం అంతా ప్రభానైనా అనేకమైన వైరస్లతో ప్రభానైనా ఎంతో మంది గొప్పవారు మరణించి ఉన్నారు ప్రభానైనా. వారికన్నా మేము గొప్పవారం కాదు కానీ ప్రభానైనా నీ ఉచితమైన కృప చొప్పున తండ్రి ప్రభానైనా మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి ఉంచినందుకు ప్రభానైనా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభానైనా. అయ్యా నాయన ఇది ఉదయ కాల సమయంలో ప్రభానైనా మరి ఒక నూతన సంవత్సరాన్ని ప్రభానైనా దయా కిరీటంగా ప్రభా మాకందరికి దయచేసినందుకు ప్రభానైనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. అయ్యా ఈ నూతన సంవత్సరంలో ప్రభానైనా అనేకమైన నూతనమైన మేలులతో నింపమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభానైనా నీ నూతన బలంతో నింపమని అడుగుచున్నాం ప్రభానైనా. అయ్యా నాయన నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ప్రతి ఒక్కరిపై దిగులాగున ఈ సహాయం దయచేయండి ప్రభానైనా. అయ్యా మేము చేస్తున్న ఈ పరిచర్యలో నీ తోడు సహాయం మాకు దయచేయండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభానైనా అనేకమైన నూతన ఆత్మలను ప్రభానైనా రక్షించడానికి నీ సహాయం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభానైనా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభానైనా. అయ్యా ఎప్పుడు ఆరాధన ప్రారంభించుకొని చుండగా ప్రభానైనా రావాల్సిన బిడ్డలు త్వరలో రప్పించండి ప్రభానైనా. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీరు దర్శించమని అడుగుచున్నాం ప్రభానైనా. నీ వాక్యం వినే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభానైనా. ఆన్లైన్ లో వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభానైనా. నీ కృప ప్రతి ఒక్కరిపై ఉంచమని అడుగుచున్నాం ప్రభానైనా. పాటల ద్వారా నేను స్తుతించుచుండగా ప్రభానైనా మా స్తుతులపై మీరు ఆసీనుడు కండి ప్రభానైనా. మా మందిరం చుట్టూ నీ దేవదూతలు కావలి ఉంచమని అడుగుచున్నాం ప్రభానైనా. ఎటువంటి శాతాన్ శక్తులు, దుష్ట శక్తులు, దురాత్మ సమూహాలు ప్రభానైనా ఆవరించుకున్న ప్రభానైనా ఈ ఆరాధనంతా నీకు మహిమకరంగా జరగడానికి నీ సహాయం దయచేయండి ప్రభానైనా. అయ్యా ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రభానైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా నూతన ఆత్మను పుట్టించండి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని, మా కుటుంబాలను, మా దేశ ప్రజలను ప్రతి ఒక్కరిని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని, ఈ ఆరాధనంతా నీకే మహిమకరంగా జరుగులాగా నీ సహాయం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి జాజి గారికి వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మనమందరము కలిసి ఈ నూతన సంవత్సరంలో నూతనముగా దీవించబడలాగున, నూతనముగా ఆశీర్వదించబడలాగున మన దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ కొన్ని పాటలు పాడి ప్రభువుని మహిమపరుచుకుందాం. మనమందరము కలిసి గడిచిన కాలమంతా ప్రభువారు
తన కృపచేత దాచి ఉంచారు. పగలు రాత్రి అని తేడా లేకుండా, విడవకుండా ఎడబాయకుండా కాచిన దేవాది దేవునికి స్తోత్రములు స్తుతులు అర్పిస్తూ ఒక పాట పాడుకుందాం. గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. గడిచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము. నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. ఏ అపాయము నాకు రాకున్నా, ఏ తెగులు నన్ను ముట్టకున్నా, ఏ అపాయము నాకు రాకున్నా, ఏ తెగులు నన్ను ముట్టకున్నా, రక్షించినావయా పోషించినావయా, రక్షించినావయా పోషించినావయా, నే బ్రతుకు నిరములు పొడిగించినావయా. స్తోత్రము నీకే స్తోత్రము. నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. నా మొరను ఆలకించి ఆదుకుంటివి, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి. నా మొరను ఆలకించి ఆదుకుంటివి, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి. బలపరచినావయా స్థిరపరచినావయా, బలపరచినావయా స్థిరపరచినావయా. నా భారమంతయు నీవే మోసినావయా. స్తోత్రము నీకే స్తోత్రము. నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము. నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము.
కాచిన దేవ స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. మరో ఏడు నాకు దొరికినందుకు నీకేమి చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు దొరికినందుకు నీకేమి చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు, శూన్యమందైనా సకలం సాధ్యపరచెదవు. ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు, శూన్యమందైనా సకలం సాధ్యపరచెదవు. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి, చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి, చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి. మరొకడు నాకు సగినందుకు నీకేమి చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. నాదు కష్ట కాలములోన కంట నీరు రాకుండా, నాదు ఇరుకుదారుల్లోన నేను అలసిపోకుండా. నాదు కష్ట కాలములోన కంట నీరు రాకుండా, నాదు ఇరుకుదారుల్లోన నేను అలసిపోకుండా. నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి, నీ ప్రేమతో నన్ను పోషించి సత్తువ నింపితివి. నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి, నీ ప్రేమతో నన్ను పోషించి సత్తువ నింపితివి. మరో ఏడు నాకు తగినందుకు నీకేమి చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు తగినందుకు నీకేమి చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం యొక్క నూతన సంవత్సరంలో 2022వ సంవత్సరము జనవరి నెల 1వ తారీఖు ప్రారంభంలో ఈ ఉదయకాల సమయంలో మనం అందరం ఉన్నాము. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని ఎంతగానో మహిమపరిచి ఉన్నాము.
ప్రభు ఎంతగానో మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. ఇప్పుడు వాక్య భాగమును పఠనం చేసుకుందాము. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథము నుండి 23వ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి ప్రవళిక జాయ్ చదివి వినిపిస్తారు. 23వ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడేయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ఆమేన్. 23వ దావీదు కీర్తనలో దావీదు భక్తుడు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ 2022వ సంవత్సరంలో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీకు లేమి కలుగదు. 2021వ సంవత్సరంలో నీకు ఎన్నో అపాయములు, కీళ్ళు, మేలు ఎన్నో అపాయములు నీ యొక్క జీవితంలో వచ్చి ఉండవచ్చు. రకరకాల శోధనలు, బాధలు, వ్యాధులు, ఇబ్బందులు నిన్ను బాధ పెట్టి ఉండవచ్చు. కానీ 2022వ సంవత్సరంలో నీకు ఏ కీడు రాకుండా, ఏ అపాయము రాకుండా నిన్ను కాచి కాపాడు దేవుడు, నీకు తోడై ఉండే దేవుడు, మనందరి దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండు చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల, పచ్చిక అనగా సమృద్ధి అయిన ప్రదేశం, సారవంతమైన ప్రదేశం, అభివృద్ధి గల ప్రదేశం. నేను ఈ 2022వ సంవత్సరంలో అభివృద్ధి దిశగా పయనించాలని దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యమును చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుచు ఉన్నాడు. శాంతికరమైన జలం మీద నన్ను నడిపించుచున్నాడు. శాంతి దయచేస్తూ ఉన్నాడు. అశాంతి నీ హృదయంలో తీసివేసి ఈ రోజు నుండి, సంవత్సరం ప్రారంభం నుండి నీ జీవితంలో శాంతిని, సంతోషమును, సుఖమును, ఆనందమును, నిత్యము ప్రభువులో ఆనందించే కృపను దయచేయాలని ప్రభు వారు నీకోసము, నా కోసము ఆయన దీనుడుగా, రిక్తుడుగా ఈ భూలోకానికి దిగి వచ్చారండి. ఇంకా చూసినట్లయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనంటున్నాడు దావీదు భక్తుడు. గాఢాంధకారపు లోయలో అంటే భయంకరమైన శ్రమలు నిన్ను చుట్టుముట్టినప్పుడు కూడా నేను భయపడాల్సిన పర్లేదు. ఎందుకనంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనందరికీ కూడా తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అపాయములు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కాపాడు దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం భయం పడాల్సిన అవసరము లేనే లేదు. ఏ అపాయమునకు భయపడవు. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూడండి, ప్రభు వారు మనకి ఎల్లప్పుడు కూడా తోడు వేడిగా ఉంటారు. చూడండి, ఈ 2021వ సంవత్సరం చూసినట్లయితే ఎంతో మంది మన కళ్ళ ముందే చనిపోయి ఉన్నారు, నశించిపోయి ఉన్నారు. ఈ రోజున వారు లేరు. 2022వ సంవత్సరం వారు చూడలేకపోయారు ఎంతో మంది. కానీ మనల్ని అయితే సజీవంగా ఉంచి, ప్రాణంతో ఉంచి, ఆయన సన్నిధులను నిలువబెట్టుకుని ఆయన్ని కీర్తించేలాగున, ప్రార్థించేలాగున నిన్ను నన్ను వాడుకుంటున్నాడంటే కేవలము నీ యందు, నా యందు ఒక ప్రణాళిక ఉంది దేవుని చిత్తంలో. ఏంటా ప్రణాళిక? అనేకులను ఇంకా రక్షణలోకి నడిపించాలి, అనేకులకు ఈ సువార్త ప్రకటింపబడాలి, అనేకులు మారు మనసు పొందాలి నీ ద్వారా, నా ద్వారా అనేటువంటి గొప్ప సంకల్పంతో ప్రభు వారు ఇంకా మనల్ని ఇంకా భూమి మీద ఉంచి ఉన్నారు. అంతే తప్ప తినండి, తాగండి, సుఖించండి అనే ధనవంతులాగా అనుకోకూడదు. మనం ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించే వారముగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. ఎవరైతే
నీకు శత్రువులు ఉన్నారో ఈ 2022వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ శత్రువులను సైతము మిత్రులుగా మార్చే దేవుడు, వారి ఇంట్లో నీకు ఆతిథ్యం భోజనం ఏర్పాటు చేసే దేవుడు, వారిని సైతము శత్రువులను సైతము భయంకరమైన విరోధులను సైతము నీకు స్నేహితులుగా మార్చే దేవుడు. వారింట్లో నువ్వు గౌరవం, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నీకు అగౌరవం ఎదురయ్యిందో అదే చోట మళ్ళీ దేవుడు నిన్ను తల ఎత్తుకునేలా సగౌరవంగా గౌరవ మర్యాదలతో నేను 2000 సంవత్సరంలో ఆశీర్వదించబోతున్నాడు. చెప్పండి అందరూ ఆమేన్. ఆమేన్. నూనెతో నా తల ఇంటున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన గిన్నెలట అంటే గిన్నె నిండి పొర్లుచున్నదంటే అభివృద్ధి, ఆశీర్వాదాలు అంత గొప్పగా ఉంటాయి. నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమములు నా వంట వచ్చును. నువ్వు బ్రతుకుతావు చిరకాలం యెహోవా మందిరములో. నువ్వు బ్రతుకు దినములు అన్నట ఏ ఆయుసము లేకుండా, ఎటువంటి కష్టము, బాధ, ఇబ్బందులు లేకుండా కృపాక్షేమముతో వర్ధిల్లుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను అని చెప్పేసి దావీదు భక్తుడు 23వ కీర్తనలో మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనమందరం లేచి కొద్ది నిమిషములు ప్రభువుని స్తుతి ఆరాధనలో ఎత్తుపట్టుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ కొద్దిసేపు స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా. మనమందరము లేచి నిలబడి మన 2 చేతులు పైకెత్తి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం మహోన్నతుడానికే స్తోత్రం, మహిమగల మా రాజానికే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సర్వము సృజించిన దేవా, సర్వ సృష్టికర్త, గొప్ప దేవుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, నీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా, గడిచిన కాలం అంతా ప్రభానైనా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడేందుకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా ప్రభానైనా గడిచిన సంవత్సరం అంతా తండ్రి ప్రభా నీ సజీవ రెక్కల కింద కాపాడి ప్రభానైనా అయ్యా మరి ఒక నూతన సంవత్సరం మాకు ఇచ్చి ప్రభానైనా ఈ ఉదయ కాల సమయంలో ప్రభానైనా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని, ఆరోగ్యాన్ని బట్టి ప్రభానైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవే మా కాపరివి తండ్రి ప్రభా, నీవు మాకుంటే మాకు లేమి కలుగుదు ప్రభానైనా. అయ్యా నీకే స్తోత్రం స్తోత్రం అయ్యా తండ్రి ప్రభానైనా. నూనెతో మా తల అంటి ఉన్న దేవుడు తండ్రి ప్రభా, మా గిన్నె మా హృదయం ప్రభానైనా నిండి పొర్లేలా చేసే దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గాఢంధకార లోయలలో ప్రభానైనా సంచరించిన ప్రభా ఏ వ్యాపారాలకు మేము భయపడం తండ్రి ప్రభా, నీవు మాకు తోడుండగా ప్రభానైనా, నీ సహాయం మాకుండగా మేము దేనికి భయపడం ప్రభానైనా. అయ్యా నాయన నిత్యము మాకు తోడు నీడగా ఉండే దేవానికే స్తోత్రం అయ్యా. ప్రతి క్షణం కాపాడుతున్న దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చలేం ప్రభానైనా. అయ్యా మా విరుగు నలిగిన హృదయంతో ప్రభా కేవలం నీకు స్తుతులు అర్పించగలం ప్రభానైనా. మా స్తుతులు మీరు అందుకొని మనం అడుగుచున్నా ప్రభా, మా స్తుతులపై మీరు ఆశీనుడు కండి ప్రభా. నీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జాలిగల మా యేసయ్యా నీకే స్తోత్రం, దయగల మా తండ్రి నీకే స్తోత్రం, ప్రేమగల మా యేసయ్యా నీకే స్తోత్రం అయ్యా స్తోత్రం. కరుణ చూపించే దేవా నీకే స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమను వివరించలేం ప్రభా, నీ ప్రేమను ప్రకటించే బిడ్డలుగా మేముండగా నీ సహాయం దయచేయండి ప్రభానైనా. నీ ప్రేమను తెలుసుకోక అనేక మంది ఉన్నారు ప్రభానైనా. నిజమైన స్నేహితుడవి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనమందరం అలాగే ఆరాధించుకొని చూడగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా.
ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో రక్తమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి కనపరిచినావు సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి కనపరిచినావు నా మంచి జీవితాన్ని ముఖ్యముగా మార్చి నా మంచి జీవితాన్ని ముఖ్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన
నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా నాయన. అయా ప్రభా నాయన, ఇదిగో ప్రభా గడిచిన సంవత్సరం అంతా ప్రభా నాయన నన్ను మమ్ములను ప్రతి ఒక్కరిని ప్రభా నాయన నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఉంచినందుకు ప్రభా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ ఉదయ కాల సమయంలో ప్రభా నాయన నిన్ను మేమందరము కలిసి ప్రభా నాయన మరి ఒక నూతన సంవత్సరాన్ని ఎదుర్కొని ప్రభా నాయన నిన్ను ఆరాధించడానికి నీ సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించి ఉన్నాం ప్రభా నాయన. మా ఆరాధనలన్నీ మీకే చెందాలి ప్రభా నాయన. మా ఆరాధనలని మీరు అందుకుని అడుగుచున్నాం ప్రభా నాయన. మా మధ్యలో మీరు నివసించమని అడుగుచున్నాం ప్రభా నాయన. మా ఆరాధనతో నీకు మహిమకరంగాను ఘనంగాను జరగడానికి సహాయం దయచేయండి ప్రభా నాయన. కేవలం నిన్నే గణపరచుచుండగా ప్రభా నాయన, మనం గణపరచుచుండగా తండ్రి ప్రభా కేవలం నీకే ఘనత, నీకే మహిమ ప్రభావములు ప్రభా చెల్లును గాక. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా నాయన. అయ్యా ప్రభా నాయన, మరి నూతన సంవత్సరంలో ప్రభా నాయన అనేక నూతన ఆత్మలు ప్రభా నాయన రక్షించడానికి నీ సహాయం మాకు దయచేయండి ప్రభా నాయన. నిన్ను ఎరుగని వారి అనేక మంది ఉన్నారు ప్రభా. నిజమైన దేవుడు నీవని ప్రభా నాయన ప్రతి ఒక్కరు రుచి చూసి ప్రభా నాయన తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నాయన నీ నూతన ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచున్నాం ప్రభా నాయన. నీ నూతన బలము శక్తితో ప్రభా నాయన ప్రతి బిడ్డని నింపండి, దర్శించమని అడుగుచున్నాం ప్రభా నాయన. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా నాయన. యేసయ్య ప్రభా, ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా నాయన. ఇక ముందు జరిగే ఆరాధనలో మీరు ఉండండి ప్రభా నాయన. నీ దైవ సేవకునికి నోటికి తండ్రి ప్రభా బోరుగా ఉండి ప్రభా నీ ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాయన. నీ జీవజలపు ఊటగల తేనెగల మాటలు ప్రభా నాయన మాకు అందించమని అడుగుచున్నాం ప్రభా నాయన. ప్రతి ఒక్కరు మా మాటలు విని ప్రభా వారి వారి హృదయాల భద్రపరచుకుని ప్రభా వాటి ప్రకారంగా జీవించడానికి నీ సహాయం దయచేయండి ప్రభా నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ప్రభా నూతనంగా బ్రతకడానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా నాయన. ఇంతవరకు ప్రభా ఇన్ని సంవత్సరాలు ప్రభా నాయన కరోనా వైరస్ అనేక రకాల వైరస్లతో ప్రభా నాయన ఎంతో మంది చనిపోయి ఉన్నారు ప్రభా నాయన. గొప్పవారు అనేకమైన ధనవంతులు ప్రభా నాయన ఈ దినాన లేరు ప్రభువా నాయన. వారికన్నా మేము గొప్పవారం కాదు కాని ప్రభా నిన్ను నమ్మిన బిడ్డలుగా విడవలేదు, ఎడబాయలేదు ప్రభా నాయన. మమ్మల్ని ఉచితమైన కృప చొప్పున ప్రభా నాయన నీ సజీవ రెక్కల కింద భద్రపరిచి ఉంచినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా నాయన. ఇక ముందు ప్రభా నాయన ఎటువంటి వైరస్లు కూడా ప్రభా మా దేశం పై నుండి తొలగించమని అడుగుచున్నాం ప్రభా నాయన. యేసయ్యా ప్రతి వైరస్ ని తీసివేయండి ప్రభా నాయన. నీ రక్త ప్రోక్షాలనతో ప్రభా నాయన ప్రతి బిడ్డని దర్శించండి ప్రభా నాయన. వస్తున్న అనేకమైన వైరస్లన్నిటినీ ప్రభా నాయన తొలగించమని అడుగుచున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని, మా కుటుంబీకులను, బంధువులను ప్రభా, మా దేశ ప్రజలను ప్రభా నాయన ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా నాయన. ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ప్రభా ఈ నూతన సంవత్సరం అనేక మందికి ప్రభా నాయన అనేకమైన దీవెనలు మేలులతో నింపమని అడుగుచున్నాం ప్రభా నాయన. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా నాయన మమ్మల్ని కూడా ప్రభా ఈ సంవత్సరం మన ప్రభా నాయన అనేకమైన నూతన ఆత్మలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. మా సంఘాన్ని అభివృద్ధి పరచమని అడుగుచున్నాం ప్రభా నాయన. యేసయ్య మా మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా నాయన. అయ్యా అనేక మందికి సువార్త చాటించే బిడ్డలుగా ప్రభా నాయన మేము ఉండడానికి నీ సహాయం దయచేయండి ప్రభా నాయన. ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని అభిషేకించమని అడుగుచున్నాం ప్రభా నాయన. నీ కృప మా అందరిపై ఉంచమని అడుగుచు ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతవరకు మనం పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా ప్రభు వారిని ఎంతగానో మహిమపరిచి ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో ఎంతగానో ప్రభు స్తుతించి ఉన్నాము. ఈ నూతన సంవత్సర ఆరాధన అనేక మందికి ఆశీర్వాదకరముగాను దీవునికరముగాను ఉండాలని మేమెంతగానో ఆశిస్తూ ఉన్నాము. అదే విధముగా ఇప్పుడు వాక్య పరిచర్యలోనికి వెళ్లే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని తుమిక్కలుగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి, నీకు పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క 2022వ సంవత్సరము జనవరి నెల ఈ ఉదయకాల సమయంలో
నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మా ఆరాధనలో, మా స్తుతి ఆరాధనలో, మా యొక్క పాటల్లో, మా యొక్క సంగీత పరిచర్యలో మీరున్నారు తండ్రి ప్రభా. ఎంతగానో మీరు మహిమపరచబడ్డారు తండ్రి ప్రభా. ఎంతమంది ఈ ఆరాధనలో పాలుగుంపులు పొందుతున్నారు, పాలుగుంపులు పొందిన బిడ్డని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలని, వారి పిల్లలని, వారి బంధువులను, వారి స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా, ప్రారంభంలో తండ్రి ప్రభా, అనేక మంది రక్షింపబడడానికి యేసు ప్రభు దేవుడు, నిజమైన దేవుడు, ఆయన నా కోసమే ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే జన్మించాడు, నా కోసమే మరణించాడు, నా పాపం నిమిత్తం మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు యేసు ప్రభు అని ఎంతమంది అయితే ఒప్పుకుంటారో వారందరిని మీరు రక్షించడానికి సమర్థులుగా ఉన్నారు తండ్రి ప్రభా. ఈ రాజ్యాన్ని వారందరికీ దయచేస్తారు నాయన. దీవించండి, ఆశ్రయించండి. అనేక మంది తండ్రి ప్రభు మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి నీ కృపా సహాయం వేడుగా దయచేయండి. ఈ నూతన సంవత్సరం నూతనమైన ఆశీర్వాదములు, నూతనమైన దీవెనలతో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. ఎటువంటి సాతాను అంధకార దురాత్మ శక్తులు మా యొక్క కుటుంబాల్లో ప్రవేశించకుండా, గలిబిలి చేయకుండా, అలజడి చేయకుండా తండ్రి ప్రభా ఈ వైరస్ అన్నిటినీ సర్వనాశనం చేయండి నాయన. కృప చూపించండి, దయచేయండి. మా దేశాన్ని రక్షించండి, దేశ నాయకులను రక్షించండి, దేశాన్ని అభివృద్ధి చేయండి ప్రభా. ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని వాక్యమును ధ్యానించుండగా మీరు మా నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడి నీ యొక్క ప్రజలకు కావలసిన వర్తమానమును నూతన సంవత్సరంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా పరిచర్యలో ముందుకు కొనసాగాలి, అనేక ఆత్మలను ఏ విధంగా రక్షించాలి అనేటువంటి అనేకమైన విషయాలు మాకు తెలియజేయండి ప్రభా. దేవుని బోధించండి నాయన. ఈ యొక్క ఆరాధన ఆదరించేంత వరకు నీ మహిమార్థమై జరిగించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మొదటిగా మా యొక్క కుటుంబ సాక్ష్యము నేను కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ 2021వ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో మా కుటుంబంలో అనేకమైన శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ప్రభువారు వాటన్నిటి నుండి మాకు విడుదల కలిగజేసి గొప్ప ఆశీర్వాదమును, శాంతిని మా యొక్క జీవితాల్లో దయచేశాడు దేవుడు. ఒకానొక సమయంలో భయంకరమైన టైఫాయిడ్ ఫీవర్తో కుటుంబం అంతా మంచానబడి జ్వరంతో బాధపడుతున్నప్పుడు మేమందరము కలిసి ప్రభువును మాత్రమే వేడుకున్నాము, ప్రభు సహాయం కోరుకున్నాము. అద్భుత రీతిగా మమ్మల్ని అందరినీ చాలా తక్కువ కాలంలో ప్రభు వారు స్వస్థపరిచి మరలా ఏ ఆదివారం కూడా తప్పుపోకుండా ప్రభు సన్నిధిలో పరిచర్య చేయడానికి, ఆయన పరిచారకులుగా మేము వాడబడడానికి ప్రభు వారు ఎంతగానో సహాయం చేసి మమ్మల్ని నిలబెట్టుకున్నారు. అందును బట్టి ప్రభువుకి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా అనేకమైన సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ప్రభు వారు మా జీవితాల్లో గొప్ప అద్భుత కార్యములు చేశారు. ఏమున్నా లేకున్నా మేము మాత్రం ప్రభువును స్తుతిస్తూనే ఉంటాం. మా యొక్క గురి ప్రభువును స్తుతించడం, అనేకులకు మాదిరికరంగా జీవించడం, అనేకులను రక్షణలోకి నడిపించడం, ఇదే మేము మా గురిగా పెట్టుకున్నాం. అదే విధముగా ప్రభువారు మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు. అనేకులకు మాదిరికరంగా మేము జీవించడానికి సహాయం చేస్తున్నారు. అనేక ఆత్మలు రక్షించే భాగ్యము మాకు దయచేశారు. రక్షించే బాధ్యత కూడా మాకు అప్పగించారు. అంతేకాకుండా హోలీ గాస్పల్ దాస్ బాబు మినిస్ట్రీస్ అనేటువంటి ఈ యొక్క మినిస్ట్రీస్ని అనేకులకు చేరువ చేయడానికి యూట్యూబ్ ద్వారా ఎంతో మంది వాక్యాన్ని విని ఆశీర్వాదం పొందుతున్నారు. దేవునికి సువార్త యొక్క యూట్యూబ్ ద్వారా అనేక మందికి వెళుతూ ఉంది. ప్రతి ఆదివారము వాక్యం బోధిస్తుండగా యూట్యూబ్ ద్వారా అనేక మంది చూస్తూ దైవాశీర్వాదాలు పొందుతున్నారు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభువారు చెప్పినప్పుడు వేగముగా సువార్త ప్రకటించే ఒక సాధనము యూట్యూబ్ ఉంది. కాబట్టి ఆ యూట్యూబ్ ద్వారా వాక్యములు, బైబిల్ సందేశములు మేము ప్రతి ఆదివారము అప్లోడ్ చేయడం ద్వారా అనేక మంది వాటిని చూసి వాక్యమును విని ఆశీర్వాదం పొందుకుంటూ ఎంతోమంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు.
ఇంకా ఈ యొక్క పరిచర్యను విస్తరింపజేయాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ నూతన సంవత్సరంలో 2022 సంవత్సరంలో ఈ యొక్క మినిస్ట్రీస్ని ఇంకా అభివృద్ధి పరచాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా నిస్వార్థమైన సేవ చేయడానికి, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఏదో కానుకల కోసమో దశమ భాగం కోసమో మేము సేవ చేయటం లేదండి. పరిచర్యను మేము ఉచితముగా సేవను ప్రకటిస్తున్నాము, ఉచితముగానే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాము. ఎవరి దగ్గర ఎటువంటి కానుకలు కానీ ఎటువంటి డొనేషన్స్ కానీ మేము ఆశించము. మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని మేము ప్రభు సువార్త ప్రకటించాలని ఒక గొప్ప తీర్మానం కలిగి ఉన్నాం. ఎటువంటి ధనాపేక్ష లేకుండా, ఎటువంటి ఏమి ఆశించకుండా మేము నిస్వార్థంగా సేవ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. అనేక చోట్ల వాడబడుతూ ఉన్నాం. ప్రభు సంగీత పరిచర్యలో కానీ పాటలలో కానీ అనేక చోట్ల వాడబడుతూ అనేకుల మధ్య ఈ యొక్క రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యము దేవుడు మాకు దయచేసినందుకు దేవాది దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మా కుటుంబాన్ని కూడా ఎంతగానో, మా పిల్లలను, నన్ను, నా భార్యను ప్రభు ప్రేమించి ప్రభువులో బలంగా వాడుకుంటూ దినదినము ప్రభువులు ఎదగడానికి మంచి కృపను దయచేశారు. అంతేకాకుండా అనేక మంది దైవ సేవకులు మమ్మల్ని ప్రోత్సాహం చేస్తూ, మేము బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ప్రార్థన సహాయాన్ని మాత్రమే మాకు అందించమని మేము కోరినప్పుడు అనేక మంది సేవకులు మాకు ప్రార్థన సహాయాన్ని అందించడం ద్వారా మేము త్వరగా కోలుకునే అవకాశం కూడా కలిగింది. ఇప్పుడైతే మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, మంచి ఆశీర్వాదం దేవుడిచ్చాడు. ఏ విధమైన సమస్యలు లేకుండా ఒక సంతోషమైన జీవితాన్ని గడపడానికి ప్రభు కృప చూపించారు. ఈ 2021 సంవత్సరంలో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. వ్యాధుల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, శ్రమల నుండి కూడా దేవుడు మమ్మల్ని తప్పిస్తూ వచ్చాడు. ఎటువంటి వైరస్ కూడా మమ్మల్ని తాకకుండా ప్రభువు ప్రత్యేకంగా మమ్మల్ని భద్రపరిచినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ 2000 సంవత్సరం అంతా కూడా మా యొక్క పరిచయను ఇంకా అభివృద్ధి చేస్తాడని మేము నమ్ముచున్నాం. అనేకులకు చేరువ కావాలని, అనేకులు రక్షణ పొందాలని, అనేకులు ఈ వాక్యం ద్వారా బలపడాలని ఈ యొక్క మినిస్ట్రీని ప్రారంభించి ఉన్నాము. ప్రతి ఒక్కరు ఈ మినిస్ట్రీ కోసం, హోలీ గాస్పెల్ దాస్బాబు మినిస్ట్రీ కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఈ యొక్క మినిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశము ఆత్మల రక్షణ, ఆత్మల భారము, కేవలం ఆత్మల భారము. ఎటువంటి నిస్వార్థమైన సేవ ఇది. ఎటువంటి స్వార్థము లేకుండా, ఎటువంటి ధనాపేక్ష లేకుండా, ఏమీ ఆశించకుండా కేవలము హోలీ గాస్పెల్ దాస్బాబు మినిస్ట్రీస్ ఉచిత సేవ ప్రారంభిస్తూ ఉంది. ఉచిత సేవ, ఎవరి దగ్గర ఎటువంటివి ఆశించకుండా ఈ యొక్క సేవను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కాబట్టి అందరూ మా కోసం ప్రార్థన చేయండి. మా కుటుంబం కోసం, పరిచర్య కోసం ప్రతి ఒక్కరూ మీ అనుదిన ప్రార్థనలో గుర్తుపెట్టుకొని ఈ పరిచర్య అనేకులకు చేరువ కావాలని, అనేకుల రక్షణకు ఈ యొక్క పరిచర్య వాడబడాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ మీ ప్రియ సహోదరుడు దాస్బాబు వందనాలు. ఇప్పుడు మనం వాక్య భాగంలోనికి వెళదాం. కొద్దిసేపు ఈ నూతన సంవత్సరము 2022 సంవత్సరంలో ఈ నూతన సంవత్సరానికి వచ్చినటువంటి కొంత వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేస్తున్నారు. చూడండి ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నేడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును, సమస్తమును దేవుని వలనైనవి. చూడండి, కాగా ఎవరైనా సరే క్రీస్తులో ఉంటే వాడు ఎలా అయిపోతాడట? నూతన సృష్టి, ఒక క్రొత్త జీవితం వచ్చేస్తుంది. అప్పటి వరకు ఉన్నటువంటి పాత జీవితం అంతా వెళ్ళిపోతుంది. చూడండి, 2021 సంవత్సరం మళ్ళీ రావాలంటే వస్తుందా? రాదు. అది వెళ్ళిపోయింది, గతించిపోయింది, చరిత్రలో ఉన్నది 2021 సంవత్సరం. ప్రస్తుతం మన ముందు ఉన్నది 2022 సంవత్సరం, అనగా నూతనమైన సంవత్సరం. అదే విధముగా ఎవడైతే క్రీస్తులో ఉంటాడో,
ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో వారు ఒక నూతన సృష్టిగా మార్చబడతారటండి. నూతన సృష్టి, న్యూ క్రియేషన్. చూడండి, ఒక వ్యక్తి ఒక కొత్తగా ఏదైనా క్రియేట్ చేసినప్పుడు అతను ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. అనేకులకు అది ఉపయోగపడుతూ ఉన్నప్పుడు ఇంకా సంతోషం కలుగుతుంది. అదే విధముగా దేవాది దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చుకున్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చి నీ పాప స్వభావాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నూతన సంవత్సరంలో ఒక నూతన జీవితాన్ని నీకు దయచేయమని ప్రభువుని అడిగినప్పుడు, ప్రభు నీకు దయచేసినప్పుడు నువ్వు ఎంతగానో సంతోషిస్తావు. నువ్వు మార్పు చెందినప్పుడు ప్రభు వారు కూడా ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. నేను ఒక నూతన సృష్టిగా చేస్తారు. ఎవరైతే ప్రభువులో నిలిచి ఉంటారో, ప్రభువులో జీవిస్తారో, యేసు ప్రభు దేవుడిని ఎవరైతే నమ్ముకుంటారో వారు ఒక నూతన సృష్టిగా పిలువబడుతున్నారండి. కొత్త సృష్టి అన్నమాట. వారి జీవితం మారిపోతుంది, వారి మాటలు మారిపోతాయి, వారి ప్రవర్తన మారిపోతుంది, వారి యొక్క చూపులు మారిపోతాయి. అంతవరకు ఉన్నటువంటి పాత జీవితం అంతా సమాధి చేయబడుతుంది. వారి జీవితాల్లో ఒక క్రొత్త జీవితం ప్రారంభించబడుతుంది, క్రొత్త జీవితం. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో నా ప్రియ సహోదరి సహోదరుల ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలని, పాప జీవితానికి స్వస్తి చెప్పి, మలిన జీవితానికి స్వస్తి చెప్పి ఒక నూతన సృష్టిగా ప్రభువులో నువ్వు మార్చబడి దినదినము అభివృద్ధి పొందుతూ ఉంటే నిన్ను చూసి అనేక మంది సంతోషిస్తూ ఉంటారు. అనేక మంది నిన్ను చూసి మార్పు చెందుతూ ఉంటారు. నా ప్రియ సహోదరులారా, ఎవరైతే క్రీస్తులో నిలబడి ఉంటారో వారు నూతన సృష్టిగా పిలువబడుతుంటారు. పాతవి అంటే ఏమైపోతాయి? పాతవి గతించిపోతాయి అంతే. పాతవి 2021 ఏ విధంగా గతించిపోయిందో మన జీవితంలో నుండి, అదే విధముగా నీ జీవితంలో నుండి ఆ పాపపు జీవితం, రోత జీవితం గతించిపోతూ ఉంటానమాట. ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. ఒక నూతన సృష్టిగా నువ్వు పిలువబడుతూ ఉంటావు. పాతవన్నీ వెళ్ళిపోతాయి. ఇదిగో క్రొత్తవాయను, సమస్తము క్రొత్తవే. ఈ క్షణమే నీ జీవితంలో తీర్మానం చేసుకో. ఈ సంవత్సరము ప్రారంభం నుండి నేను నిలకడగా ప్రభువులో నిలబడతాను, ప్రభువు పరిచర్య చేస్తాను, ప్రభువు కోసం ఒక మంచి పాత్రగా నేను వాడబడతాను అని తీర్మానం చేసుకో. నీ జీవితం ధన్యమైపోతుంది. ఇంతకుముందు నీ జీవితానికి ఇప్పుడు నీవు జీవించే జీవితానికి ఒక మార్పు కలుగుతుంది. మార్పును ప్రజలు చూస్తారు. అనేక మంది, అయ్యో పలానా వ్యక్తి ఇంతకుముందు అందరినీ తిట్టేవాడు, అందరినీ దూషించేవాడు, అందరితో పోట్లాడేవాడు, ప్రతి ఒక్కరిని అవహేళనగా మాట్లాడేవాడు, ప్రభువు నమ్ముకున్న తర్వాత ఒక మంచివాడయ్యాడు, ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, సాధు స్వభావం కలిగి జీవిస్తా ఉన్నాడు అని నిన్ను గురించి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. ఏ విధంగా? ఎప్పుడైతే నువ్వు ప్రభువులోకి వస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రభువులో ఉంటావో అప్పుడు మాత్రమే నీ జీవితానికి ఒక మార్పు అనేది రావడం జరుగుతుంది. చూడండి, సమస్తమును దేవుని వలన క్రొత్త అవుతాయట. సమస్తమును దేవుని వలన అవుతాయి. ఎవరి వల్ల? నీ అంతటి నువ్వు మార్చుకోలేవు నీ పరిస్థితిని. చూడండి, ఒక భక్తుడు వ్రాస్తూ ఉంటాడు, నీ యొక్క పరిస్థితి మారాలంటే ఏం చేయాలట? ప్రార్థన చేయాలి ప్రభుకి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. మన పరిస్థితులు, మన శోధనలు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు అన్ని కూడా ప్రభువారు తీసివేస్తారనమాట. ఎప్పుడు? ఆయనకు సమీపంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే అక్కడ గొప్ప మాట వ్రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో త్వరగా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూడండి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై ఎలా ఉండాలట? నూతన జీవం పొందిన వారుగా నడుచుకోవాలట. ఏ విధంగా అయితే ప్రభువారు మృతుల్లో నుండి పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డారు,
అలాగే మనం కూడా మన యొక్క పాప జీవితానికి సమాధి చేసి ఒక నూతన జీవితాన్ని, నూతన జీవాన్ని పొందువారుగా నడుచుకోవాలటండి. నూతన జీవాన్ని పొందుకోవాలి. నూతన జీవం ఎవరు పొందుకుంటారు? ఎవరైతే పాప స్వభావాన్ని విడిచిపెట్టి పాపాలను ఒప్పుకుని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి గోజాడి ఆయన సన్నిధిలో మొర్రపెట్టి ఎవరైతే ఆయన వేడుకుంటారో వారు మాత్రమే ఒక నూతన జీవితాన్ని పొంది నడుచుకున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో క్రీస్తు ఎప్పుడైతే ఉదయించాడో వారు ఒక నూతన సృష్టిగా మార్చబడతారు. పాతవన్నీ గతించిపోతాయి, సమస్తం కూడా క్రొత్తం అవుతాయి. క్రొత్త జీవితం వారిలో ప్రారంభం అవుతుంది. ఈ 2022వ సంవత్సరంలో ప్రభు అదే కోరుకుంటున్నాడు. నీ నుండి, నా నుండి, నీ నుండి ధనధాన్యాలు కోరుకోవట్లేదు నా ప్రభు వారు. ఒక నూతనమైన జీవితాన్ని, నూతన జీవం నీలో ఉండాలని, నూతన జీవం పొందిన వారుగా నడుచుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఆయన కోరిక నీవు, నేను, మనందరము నెరవేర్చడ బద్దులమై ఉన్నాం. తప్పకుండా ఆయన కోరిక నెరవేర్చినట్లయితే రేపు ఆయన రెండవ రాకడలో ఆయనతో కూడా నిత్య రాజ్యంలోనికి మనందరము వెళ్ళిపోతాం కూడా. ఏమంటే మనము నూతన జీవం పొందిన వారిగా మనం నడుచుకోవాలి. మొట్టమొదట ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు ఎలా ఉంటాడు? నూతన సృష్టిగా మారబడతాడు. పాత జీవితం అంతా వెళ్ళిపోతుంది, మళ్ళీ జీవితం అంతా సమాధి చేయబడుతుంది. ఒక కొత్త జీవితం, ఒక లైట్, లోకానికి వెలుగుగా మనం ఉద్భవిస్తాం అన్నమాట. దేవుడు ప్రభు సెలవిస్తూ, నేను లోకానికి వెలుగై ఉన్నాను. వెలుగు, ఆయన లోకానికి వెలుగు అన్నాడు. మనల్ని కూడా వెలుగుగా చేస్తాడనమాట. అనేకులకు వెలుగుగా చేస్తాడు మనల్ని కూడా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ప్రాచీన స్వభావము ఏం చేయాలంటే, ప్రాచీన స్వభావానికి సిలువ వేయాలంటే సిలువ వేసేసేయాలి. మన పాప స్వభావానికి మనం అందరం దీనికి దాసులుగా ఉన్నాం. పాపమునకు దాసులైపోయాం. ప్రభువుకు దాసులు కాదండి, పాపానికి దాసులుగా ఉన్నాం. కాబట్టి మన యొక్క పాప స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని కూడా ఏం చేయాలట? సిలువ వేసేసేయాలి. సిలువ వేసేసి ఏం సంపాదించుకోవాలి? ఒక నవీన స్వభావము, ఒక కొత్త స్వభావము మనం ధరించుకోవాలి. పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమైనట్లు ఏం చేయాలి? మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది అని ఎరగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నారు, పాపానికి దాసులుగా జీవిస్తున్నాం కాబట్టి ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి మన ప్రాచీన స్వభావానికి ఆయనతో కూడా సిలువ వేసేసి, చూడండి, మన పాపాలన్నీ కూడా ఆయన సిలువలో భరించాడు. ఆయన పాపం, మనం పొందవలసిన శిక్షణ ఆయన భరించాడు. కాబట్టి మన పాపాలన్నిటికీ ఏం చేయాలట? సిలువ వేసేసి, సమాధి చేసేసి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి. ఏ జీవితం అండి? నూతన జీవితం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసేయాలి. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన సృష్టిగా ఉంటాడు. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన జీవితాన్ని పొందుకుంటాడు. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుంటాడని దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో మీకు, నాకు, మనందరికీ సెలవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం ద్వారా. ప్రభు అయిన దేవుడు, దేవాది దేవుడు. చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా గొప్ప మాట రాయబడి ఉంది. 8వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఈ శరీరమట పాప శరీరమట. ఏ శరీరం అండి? క్రీస్తు మీలో ఉండడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయం ఏం కలిగి ఉందట? జీవము కలిగి ఉంది. ప్రభువులో ఏముందట? జీవం ఉంది. ఆ జీవం మనుషుడికి ఎలా ఉంది? వెలుగుగా ఉంది. ఆ వెలుగు నీలో ఉదయించాలంటే
ఆ జీవం నీలోకి రావాలి. ఎప్పుడైతే ఆయన యొక్క జీవం నీలోకి వచ్చిందో అప్పుడు నీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నదిగా ఉంటుందన్నమాట. క్రీస్తు మీలో ఉండడాలి, మీ శరీరము పాప విషయమై మృతమైనది. ఎప్పుడైతే ప్రభువారు మళ్ళా ఉన్నారో ఈ శరీరం ఏమైపోతుంది? పాప విషయమై చనిపోతుంది, చచ్చిపోతుంది. ఈ పాప శరీరము పాప విషయం ఇది గతించిపోద్ది. అందుకే ప్రభువారు సెలవిస్తూ ఉంటారు, ఈ శరీరము మట్టి నుంచి తీయబడింది కాబట్టి తిరిగి ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది. కానీ దేవాది దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతా ఉంటుంది. ఆయన దగ్గరికి ఎవడైనా క్రీస్తు చదవండి, ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంది. నీతి విషయమై అంటే ఈ యొక్క 2022 సంవత్సరంలో నీతిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఆత్మ ఏ విధంగా ఉండాలంటే నీతి విషయంలో జీవము కలిగి ఉండాలంటే జీవము కలిగి ఉండాలి. పాప విషయంలో శరీరం ఏమైంది? శరీరము మృతమైనది, చచ్చిపోయింది పాప విషయంలో. కానీ మీ ఆత్మ నీతి విషయమై ఏం కలిగి ఉంది? జీవము కలిగి ఉన్నదని పౌలు గారు రోమీయులకు రాస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు కూడా చెప్తా ఉన్నాడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ ఆత్మ విషయమై నీతిగా, ఆత్మ విషయం చూస్తే నీతిగా జీవము కలిగి ఉందన్నమాట. ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉందని దేవుని వాక్యములో వ్రాయబడి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక గొప్ప వ్యక్తి కనబడుతూ ఉంటాడు, నికోదేము అనే వ్యక్తి. చూడండి, 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువారు సెలవిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరితో? నికోదేము, యూదుల అధికారి, ఒక గొప్పవాడు, పరిసయుడు, ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు. కానీ ఆయనకు ఒక సందేహం ఉంది. సందేహం ఏంటా? సందేహము, ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలో ప్రవేశింపాలంటే ఏం చేయాలి అని ప్రభువారిని అడుగుతున్నప్పుడు అతడు రాత్రి ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని అందులో వచ్చిన దేవుని బోధకుడు అని నాకు తెలుసు. దేవుడు అతనికి తోడేంటనే కానీ నువ్వు చేయొచ్చిన సూచక్రియ ఎవడో చేయలేడని ఆయనతో చెప్తూ ఉన్నాడు. అందుకు యేసు అతను ఒకడు కొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడని అతనితో నిశ్చయంగా. అందుకు నికోదేము అన్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనతో అన్నప్పుడు యేసు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్తా ఉన్నాడు. ఎలా జన్మించాలట? నీటి మూలంగా అంటే బాప్తిస్మా తీసుకోవాలి, ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. అంటే ఇవి నీకు లభించాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి. కొత్తగా అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టడం కాదండి. ఈయన ప్రశ్నిస్తూ ఉన్నాడు, అన్నీ తెలిసినవాడు. నికోదేము ఒకడు మళ్ళీ ఎదిగిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ఏ విధంగా పుడతాడు, ఏ విధంగా జన్మిస్తాడు అని ప్రభువారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అది కాదు ఆయన చెప్పింది. ప్రభువారు సెలవిస్తున్న తేటగా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేడని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మించాలండి. నువ్వు ఎప్పటిలాగే నీ పాప స్వభావం, నీ యొక్క మలిన స్వభావం, నీ మనసు మారకపోతే, ఎప్పటిలాగే 2021 సంవత్సరంలాగా ఇప్పుడు కూడా అలాగే ఉంటే దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కాలేవు. కొత్తగా జీవించాలి, నూతన జన్మ పొందాలి, అంటే మార్పు చెందాలి, రూపాంతరం చెందాలి, నీ హృదయంలో మార్పు కలగాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోకి దేవుడు నిన్ను అనుమతిస్తాడు. కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం అట చూడలేడట. దేవుడు కోరుకుంటున్నాడు ఈ 2022 సంవత్సరం, నా ప్రియ సహోదరి సహోదరుడా,
కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే ఇంతకుముందు అబద్ధం ఆడేవాడు, ఇప్పుడు అబద్ధం ఆడకూడదు. ఇంతకుముందు దొంగతనం చేసేవాడు, ఇప్పుడు దొంగతనం చేయకూడదు. ఇంతకుముందు దారి దోపిడీలు చేసేవాడు, ఇప్పుడు చేయకూడదు. ఇంతకుముందు మోసం చేసేవాడు, ఇప్పుడు చేయకూడదు. ఇంతకుముందు వ్యభిచారం చేసేవాడు, ఇప్పుడు చేయకూడదు. ఇలా నీవు చేసినట్టు ఇంతకుముందు త్రాగుబోతుగా ఉన్నావు, ఇప్పుడు త్రాగుబోతున్న మానివేయాలి. ఇలా మార్పు చూపించాలి ప్రభువులో. అదే కొత్తగా జన్మించడం అంటే. నీకు అలవాట్లు మార్చుకోవాలి. చూడండి, ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఏదో మతాన్ని స్థాపించడానికో రాలేదండి, లేదంటే ఒక కులం కోసం రాలేదండి, ఒక కులాన్ని డెవలప్ చేయడానికి రాలేదండి. ప్రభువారు ఎవరైతే పాపములో, శాపములో, మలినములో జీవిస్తూ, పాపానికి దాసులుగా జీవిస్తూ ఎవరైతే పతనావస్థలో ఉన్నారో వారందరినీ రక్షించడానికి మాత్రమే ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వారు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, వారి పాప అలవాట్ల నుండి, చెడు అలవాట్ల నుండి వెనక్కి తిరిగి ప్రభువులో ఒక గొప్ప మంచి జీవితాన్ని, నూతన జీవితాన్ని జీవించాలని ప్రభువారు కోరుకుంటున్నారు. కొత్తగా జీవితం అంటే అదని, కొత్త జీవితాన్ని ప్రారంభించడం. ఎవరైతే కొత్తగా జన్మిస్తారో ప్రభువులో వారు దేవుని రాజ్యాన్ని చూస్తారని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 65వ కీర్తన చదవండి. కీర్తన గ్రంథం 65వ కీర్తనలో 11వ వచనం. 65:11 త్వరగా ముగించుకుందాం. 65:11 సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. చూడండి, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. చూడండి, మనకి ఈ 2022 సంవత్సరంలో, ఈ 2022వ సంవత్సరాన మనకి ఏం చేశాడు దేవుడు? ఒక దయా కిరీటంగా. ఆయన దయ లేకపోతే మనం ఈ 2022 సంవత్సరం చూడలేమండి. ఎంతో మంది చూడలేదు. చాలా మంది డిసెంబర్ 31వ తారీఖు రాత్రి కూడా చచ్చిపోయిన వాళ్ళు, ఆ చివరి గడియలో, చివరి సమయంలో కూడా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ నూతన సంవత్సరాన్ని ఎంతో మంది ఎదుర్కోలేదండి వారు. కానీ మనం అందరము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించామంటే కేవలం ఆయన దయ. ఎవరి దయ అండి? యేసయ్య దయ. ఆయన దయా కిరీటం మాత్రమే మనకి 2022వ సంవత్సరాన్ని మనకి ఒక కిరీటముగా ఆయన దయ ద్వారా మనకి దయచేసి ఉన్నాడండి. మనం నమ్మి తీరాలి. ఆయన దయ లేకపోతే నీవు నేను ఎప్పుడో నశించిపోయి ఉండేవాళ్ళం. ఈ సంవత్సరాన్ని మనం చూడలేకపోయి ఉండేవాళ్ళం. ఇంతకాలం మనం జీవించాము, ఇంతకాలం బ్రతికున్నాము, ఇంతకాలం సురక్షితంగా ఉన్నామంటే కేవలము ఆయన ఉచిత కృప అండి. ఆ ఉచిత కృప, ఆయన దయ, ఆయన ప్రేమ వల్లే మనం ఇంతవరకు జీవించి సజీవంగా ఉన్నాము. ఆయన సన్నిధిలో నిలబడి మాట్లాడుకుంటున్నాము ఆయన గురించి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 చదవండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, అంతకుముందు 23వ వచనం చదవండి. 23 మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారై నవీన స్వభావాన్ని ధరించుకోవాలట. చూడండి, మీ చిత్త వృత్తి యందు. ఏ వృత్తి? చిత్త వృత్తి అంటే మన చిత్తం అనగా మనస్సు. మన మనస్సును ఏ విధముగా మనం నడిపిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మన మనస్సు కోరుకున్న దానికల్లా, కోరుకున్న చోటుకల్లా వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? మన ఆత్మకు నష్టం కలుగుతూ ఉంటుంది. మన మనసు చెప్పినట్లు మనం విన్నామంటే మన ఆత్మీయ జీవితానికి అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. నీ మనస్సు ఒక నూతనమైనదిగా మార్పు చెందాలి.
అప్పుడే నువ్వు ప్రభు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. మీ చిత్తవృత్తి నూతన పరచబడిన వారిగా ఉండి నీతియు ఏం కలిగి ఉండాలట? నీతియు యథార్థతయు భక్తి ఎవరైతే కలిగి ఉంటారో, నీతి యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడి, మనందరూ ఎవరు అండి? దేవుని పోలిక. మనందరినీ కూడా నేను దేవునిలాగా రూపంపడ్డాను అంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో మనమందరం కూడా ఆయన రూపంలోనే మనందరినీ చేసుకున్నాడు. ఒక ఎద్దులాగో, ఒక దూడలాగో, లేకపోతే ఒక గొర్రెలాగో, ఒక జంతువులాగో మనం చేయలేదండి. దేవుడు మనలాగే దేవుడు ఉన్నాడు. ఆయన రూపంలో నేల మట్టి నుండి నరుని చేసి తన రూపంలో బొమ్మగా చేసుకుని వారి యొక్క నాసికారంధ్రంలో జీవాయువుగా నరుడు జీవాత్మ అయ్యాడు. తన పోలికలో తన రూపంలో చేసుకున్న మనందరినీ కూడా దేవుడు మనలాగా ఉన్నాడండి. కాబట్టి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నీతియు యథార్థమైన భక్తి గల వారిగా ఉండాలని. దేవుని పోలిక సృష్టింపబడిన మనము ఏం ధరించుకోవాలట? నవీన స్వభావం ధరించుకోవాలి. ఏ స్వభావం అండి? నవీన స్వభావం ధరించుకోవాలని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. నూతనమైన స్వభావం. మొట్టమొదట మనం ఏం చెప్పుకున్నాం? మొట్టమొదట క్రీస్తులో ఉంటేవాడు నూతన సృష్టి. తర్వాత రెండవది నూతన జీవం కలిగి నడుచుకోవాలి. ఇంకోటి ప్రాచీన స్వభావాన్ని క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి, విడిచిపెట్టాలి. ఎవరైతే క్రీస్తు మీలో ఉంటే, మనలో ఉంటే, పాప శరీరం అయితే మన శరీరం అయితే మృతముగా అయిపోతుంది, కానీ మన ఆత్మ నీతి విషయమై జీవం కలిదిగా ఉంటుంది. ఇంకా కొత్తగా జన్మించాలట, కొత్తగా జన్మించాలి. అంతేకాకుండా నీతి, భక్తి, యథార్థమైన భక్తి కలిగి నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ కనబడుతుంది ఒక మంచి మాట. 21:5. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో నూతనమైనవిగా చేయుచున్నాడని. చూడండి, సమస్తం కూడా నూతనంగా చేస్తా ఉన్నాడు. ఎక్కడ? సింహాసనాసీనుడైన దేవుడు సమస్తాన్ని కూడా ఒక నూతనంగా చేయబడుతూ ఉన్నాడు. ఈ 2022వ సంవత్సరంలో నీవు నేను మనందరము నమ్మి తీరాలి. సమస్తమును నూతనంగా చేస్తారట. ఈ నూతన సంవత్సరం నూతనమైన ఆశీర్వాదంతో నింపుతాడు, నూతనమైన దీవులతో నింపుతాడు, నూతనమైన కార్యాలు, నూతనమైన అభివృద్ధిని నీ జీవితంలో దయచేస్తాడు దేవుడు. ఎప్పుడు? నువ్వు నమ్మినట్లయితే. వాక్యం సెలవుస్తూ నీవు నమ్మినట్ల దేవుని మహిమ చూస్తావు. నువ్వు నమ్మాలి, నమ్మకం కలిగి జీవించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో 6:2 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం త్వరగా. అనుకూల సమయమందు ఇప్పుడే అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. తర్వాత ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. నా ప్రియ సహోదరు సహోదరులారా, 2021వ సంవత్సరం అంతా ఎలాగోలా గడిపేశావు. నీ ఇష్టానుసారంగా జీవించావు, నీకు ఇష్టం వచ్చినగా నడిచావు. అయినా సరే దేవుడు నిన్ను ప్రేమించి నీ మీద దయ చూపించి నీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటంటే 2022వ సంవత్సరం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. రక్షణ పొందడానికి దేవుడు నీకు ఒక గొప్ప అవకాశమును 2022వ సంవత్సరంగా నీకు దయచేశాడు. ఒక దయా కిరీటంగా నీ జీవితంలో దయచేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా నువ్వు మార్పు చెందు, మారు మనసు పొందు, నీ హృదయాన్ని దేవునికి అంకితం చేయి. నీ పాప స్వభావం నుండి మరలి ఒక నవీన స్వభావాన్ని ధరించుకో. నీ పాత జీవితానికి సమాధి చేయి, ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించు ప్రభువులు. ఇదిగో అది ఇప్పుడే వచ్చింది. అదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే నీకు రక్షణ దినము. ఏమో రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు.
కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. 2022 సంవత్సరం నీకు ఒక అనుకూలమైన సమయంగా మారుస్తూ ఉన్నాడు దేవుడు. ఓ రక్షణ దినముగా ఈ రోజు నీకు ఒక రక్షణ దినముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఇంత రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ప్రభువు కొరకు ఎదురు చూడు. యెషయా గ్రంథం 40:31 చూడండి. యెషయా గ్రంథం 40:31 చూడండి. అక్కడ గొప్ప మాట రాయబడి ఉంది. 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో గడుపుతారో, ఎవరైతే ప్రభువు నా దేవుడు, నా రక్షకుడు, నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు, నా పాపాన్ని కడిగి వేయడానికి ఆయన వచ్చాడు, నన్ను ఒక శుద్ధినిగా చేయడానికి ఆయన వచ్చాడని ఎవరైతే అనుకుంటారో, ఆయన కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఏం పొందుకుంటారట? వారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవుడు వారి జీవితాల్లో ఒక నూతన బలాన్ని నూతన సంవత్సరంలో వారికి కానుకగా గిఫ్ట్గా ఇస్తాడండి. నూతన బలాన్ని పొందుకుంటారు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి నూతన బలాన్ని దేవుడు దయచేస్తున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త చూడండి. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు 11వ అధ్యాయము 9వ వచనంలో ఒక గొప్ప మాట ఉంది. చదువుకుని ముగించుకుందాం త్వరగా. యెహెజ్కేలు 11 11వ అధ్యాయం 19వ వచనంలో గొప్ప మాట ఉంది. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గాయకొనున్నట్లు నేను వారి దేశంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు ఇక్కడ. వారు ఏం చేయాలట? నా కట్టడలను, ఏ కట్టడలైతే విధించాడో, నువ్వు ఇది చేయకూడదంటే అది చేయకూడదు. ప్రభువు దేవుడు ఆజ్ఞలు వ్రాయించి ఉన్నాడు, ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు. అవన్నీ పాటిస్తూ నా విధులను అనుసరించి ఎవడైతే గైకుంటాడో నేను వారి శరీరంలో ఏం తీసేస్తారట? రాతి గుండెను తీసేస్తారటండి. రాతి గుండె తీసి ఏం గుండె పెడతారట? మాంస గుండె కలుగు చేస్తారట. రాతి గుండె తీసి మాంస గుండె ఇచ్చి ఇంకేం చేస్తారు? వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తా ఉంటాడు దేవుడు. నూతన హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నూతన స్వభావాన్ని దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మీలో ఉన్నటువంటి రాతి గుండెను, కఠినమైన స్వభావాన్ని, దుర్మార్గమైన జీవితాన్ని తీసివేసి ఒక మాంసపు గుండెను, ఒక మెత్తని హృదయాన్ని, ఒక మంచి అందమైన జీవితాన్ని, అందరికీ ఆమోదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏక మనస్సును కలిగి నూతన ఆత్మ నీలో పుట్టించాలని దేవుడు చూస్తున్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయములు చూడండి. 36వ అధ్యాయము 36 అధ్యాయం 26వ వచనంలో కూడా ఒక గొప్ప మాట రాయబడు. 36 నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. చూడండి, నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ 2022 సంవత్సరం నూతన హృదయం, ఇంకా నూతన స్వభావం, మార్పు చెందుతా ఉంటే దేవుని వాక్యం, ఈ బైబిల్ గ్రంథం అండి చదివితే నీ యొక్క జీవితం మొత్తం మారిపోతుంది. నీ పాప జీవితం అంతా మారిపోతుంది. నీ దుర్మార్గమైన జీవితం అంతా మారిపోతుంది. ఈ దైవ గ్రంథం నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుందండి. ఇది ఒక మతము కాదు, ఇది ఒక మార్గం మాత్రమే. ఇది ఒక కులానికి, ఒక వర్గానికి, మతానికి సంబంధించిన గ్రంథం కాదండి. ఇది ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ మంచిగా నడిపించే గ్రంథం ఇది, దైవ గ్రంథం. నూతన హృదయం ఇచ్చే గ్రంథం ఇది. నూతన స్వభావాన్ని, నీ పాప జీవితాన్ని అంతటిని మార్చేసి నేను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దే ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్. అందుకే ప్రపంచంలో అందరూ కూడా ఎక్కువ శాతము అత్యధికంగా చదివే గ్రంథం ఏదంటే బైబిల్ మాత్రమే.
బైబిల్ మాత్రమే. ఈ బైబిల్ చదివితే నీలో ఉన్న రాతి గుండా పోతుంది, దేవుడు నీకు మాంసం గుండా ఇచ్చేస్తాడు దేవుడు. చూడండి, చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12:2 ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12:2 పౌలు గారు సెలవిస్తా ఉన్నారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు, ఈ లోక ఆచారాలు మీరు పాటింపవద్దు. ఈ లోకంలో అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అనేటువంటివన్నీ తీసేయి. అది కాకుండా ఈ లోక మూలపాఠాలతో మీరు తిరగకుండా మీకు ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమైందో అది దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. ప్రభువా, నేను 2020 సంవత్సరంలో నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నాను. నువ్వు నాకు తెలియజేయ ప్రభువా, నేను ఏ విధంగా జీవించాలి, నేను ఏ విధంగా ప్రవర్తించాలి, నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే నేనేం చేయాలని ప్రభు సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే, మొరపెట్టినట్లయితే ప్రభు నీకు దయచేస్తా ఉన్నాడు. ఈ లోక మర్యాదను మనం అనుసరింపకుండా ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఏం పొందాలట? మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. మనసు మార్పు చెందాలి. యేసు ప్రభు వారు ఒకటే కోరుకుంటున్నాడు, నీ మనస్సు మారితే చాలు, నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు, ఆయనకి నీ హృదయంలో చోటిస్తే చాలు, నీ బుద్ధి మార్చుకుంటే చాలు. అంతే అంతే. నీ నుండి మంచి కోరుకుంటున్నాడు, నీవు మంచిగా జీవించాలని మాత్రమే కోరుకుంటూ ఉన్నాడు తప్ప నీ నుండి ప్రభు వారు ఏమి ఆశించట్లేదండి, ఏమి ఆశించట్లేదు. కేవలం నీ హృదయం మారితే చాలు, నీ మనసు మారితే చాలు, నీ మనసు మారి నూతనంగా నువ్వు జీవిస్తే చాలు, ఒక నవీన స్వభావం నువ్వు ధరించుకుంటే చాలు. ఈ 2022 సంవత్సరంలో నూతనంగా మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాడు నూతన సృష్టిగా పిలువబడతాడు. ఎవడైతే ప్రభువుని ధరించుకుంటే వాడు నూతన జీవం పొందుకుంటాడు. పాపానికి దాసులు కాకుండా ప్రాచీన స్వభావానికి ఏం చేస్తాడు? సమాధి చేసేస్తాడు. ఇంకా ప్రభువుని ఎవరైతే జీవిస్తారో ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు, క్రొత్త జీవితాన్ని, క్రొత్త జన్మను పొందుకుంటారు. అలా ఎవరైతే పొందుకుంటారో వారికి మాత్రమే దేవుడు ఒక సంవత్సరమైన దయా కిరీటాన్ని వారి జీవితంలో దయచేస్తాడు. ఇంకా నీతి, యథార్థత, భక్తి కలిగా ఎవరైతే ఉంటారో వారు దేవుని పోలిక సృష్టింపబడిన వారిగా ఉంటారు. వారిలో ఒక కొత్త స్వభావాన్ని ధరించుకునే వారిగా ఉంటారు, క్రొత్త స్వభావాన్ని. ఇంకేమంటున్నాడు? సమస్తాన్ని కూడా నీ జీవితంలో కొత్తగా చేసేస్తా అంటున్నాడు, నీ జీవితాన్ని మార్చేస్తా అంటున్నాడు, మార్పు చేస్తా అంటున్నాడు. దానికి ఇదే అనుకూల సమయం దేవుడు సెలవిస్తున్నాడు, ఇదే రక్షణ ధర్మని సెలవిస్తా ఉన్నాడు ప్రభువారు. ఎవరైతే ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారు నూతన బలాన్ని పొందుకుంటారట, నూతన బలాన్ని. అలా ఎదురు చూసే వారి యొక్క హృదయంలోంచి వారి యొక్క రాతి కూడా తీసివేసి మాంసపు కూడా ఇచ్చేసి వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను దేవుడు పుట్టిస్తానంటున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తానంటున్నాడు దేవుడు. అలాంటి ప్రభువుని ఈ నూతన సంవత్సరంలో నీవు అంగీకరించినట్లయితే, దేవుడి చిత్తాన్ని నువ్వు పరీక్ష తెలుసుకున్నట్లయితే నీకు ఒక నూతన జీవితాన్ని దేవుడు దయచేస్తాడు. ఆనందకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, ఒక నవీన స్వభావాన్ని. ఎవరైతే ప్రభువులోకి వస్తారో, ప్రభువుని నమ్ముకుంటారో, ప్రభు దేవుడిని విశ్వసిస్తారో వారందరి కొత్త జీవితాన్ని పొందుకుని వారి జీవితంలో ఎన్నడూ చూడనట్టు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు వారి జీవితాల్లో దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. అప్పుల సమస్యలా ఈ 2000 సంవత్సరంలో దేవుడు అప్పుల నుండి విడుదల దయచేస్తాడు. నీకు శాంతి లేదా? ఈ 2000 సంవత్సరంలో, 2022 సంవత్సరంలో నీకు శాంతి దయచేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో
నీ జీవితమే మొత్తం టోటల్ చేంజ్ అయిపోతుంది. ప్రభువుని విశ్వసించి, ప్రభువుని నమ్ముకో, ప్రభువుకు చోటు ఇయ్యి, నీ జీవితం మొత్తం మారిపోతుంది. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకో, మార్పు చెందు. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా నీ యొక్క పాప మలిన జీవితాన్ని విడిచిపెట్టి నూతన నవీన స్వభావాన్ని ధరించుకోమని ప్రభు నీతో మాతో మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యమును అనేక హృదయాల్లో ఫలింపజేసి ఈ నూతన సంవత్సరం నూతనంగా మార్పు చెందడానికి అనేక మంది హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలించులాగా మనమందరం కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు మాతో మీరు తేటగా మాట్లాడారు తండ్రి ప్రభు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మను, నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని, పాప జీవితానికి సమాధి చేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించమని నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. ఇంతవరకు తండ్రి ప్రభు 2021వ సంవత్సరంలో మేము జీవించిన జీవితం నీకు ఆయాసకరముగా ఉంటే, నిన్ను బాధ పెట్టేదిగా ఉంటే, నిన్ను ఇబ్బంది పెట్టేదిగా, నీకు దుఃఖము కలిగించేదిగా ఉంటే ప్రభా దేవనైనా మమ్మల్ని క్షమించండి నాయన. మా పాప జీవితం నుండి విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, ఆ పాపాలన్నీ నీ యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీ కృపా సహాయము దయచేయండి. ఒక క్రొత్త స్వభావం మాలో దయచేయండి ప్రభు. ఈ నూతన సంవత్సరంలో అనేకుల హృదయాల్లో ఆనందము, సంతోషం దయచేయండి ప్రభు. వారిలో ఉన్నటువంటి అశాంతిని తీసివేయండి, వారిలో ఉన్నటువంటి రోగాన్ని తీసివేయండి, వారిలో ఉన్నటువంటి అప్పుల బాధను తీసివేయండి, వారిలో ఉన్నటువంటి మనశ్శాంతిని తండ్రి ప్రభు దయచేయండి ప్రభా దేవా. కృపగల దేవ, సమస్తము సాధ్యం ప్రభు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీరు. ఎవరైతే ఈ నూతన సంవత్సరం అడుగుతారో వారందరికీ ధారాళముగా దయచేస్తానంటున్నా ప్రభు. మేము అడుగు వారుగా మమ్మల్ని చేయండి ప్రభు. అదే అనేక మంది నీకు దూరంగా ఉండి ప్రభా ఏదో చేయాలని, ఏదో సాధించాలనుకుంటున్నారు. నాకు వేరుగాని మీరు ఏమీ సాధించలేరు, ఏమి చేయలేరని నీ వాక్యం సెలవుస్తుంది ప్రభు. వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నావు. నీలో అంటకట్టబడి తండ్రి ప్రభా నీలో ఫలించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. నేను నమ్ముకున్న వారు ఏ ఒక్కరు పాడైపోలేదు, ఏ ఒక్కరు నశించిపోలేదు తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడ్డారు, రక్షింపబడ్డారు, ఆ రక్షణ ఆనందాన్ని పొందుకున్నారు తండ్రి ప్రభు. అలాంటి ఆనందాన్ని, అలాంటి రక్షణ, అలాంటి దీవెన ప్రతి ఒక్కరికి దయచేయండి. నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని అందరి హృదయాల్లో దయచేయండి. మంచి పనులు చేయడానికి, నూతన కార్యాలు చేయడానికి కృప సహాయం దయచేయండి. దీవించి ఆశీర్వదించండి. ఎంతమైతే ఈ వాక్యాన్ని వింటున్నారు వారందరి జీవితాల్లో ఈ నూతన సంవత్సరం 2022వ సంవత్సరం అంతా వారి జీవితాల్లో ఒక నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేసి దీవించి ఆశీర్వదించమని, రక్షించమని, కాపాడమని, మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను అందరినీ రక్షించమని, నన్ను, నా కుటుంబాన్ని రక్షించుకొని, మా బంధువులందరినీ రక్షించమని, మా కుటుంబ సభ్యులందరినీ, సంఘాన్ని అందరినీ రక్షించండి ప్రభు. ఈ 2022 సంవత్సరం అంతా కాచి కాపాడండి. మా పరిచయను విస్తరింపజేయండి. అనేక ఆత్మను రక్షించడానికి ద్వారాలు తెరువు చేయండి ప్రభు. సహాయం చేయండి. మా కుటుంబం అంతా నీ సేవలో వాడబడడానికి, నిస్వార్థమైన సేవ చేయడానికి, ధనాపేక్ష లేని సేవ చేయడానికి, ఏమీ ఆశించకుండా సేవ చేయడానికి నీ కృపా సహాయం మెండుగా దయచేసి దీవించి ఆశ్రయించమని, అనేకులకు ఈ నూతన సంవత్సరంలో మేలులు, ఆశీర్వాదాలతో నింపమని సహాయం దయచేయమని, నూతన జన్మ, నూతన హృదయం, నూతన ఆత్మ ఈ నూతన సంవత్సరంలో దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మాకు తెచ్చు. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మేము శోధనలో దగ్గర తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం ఈ యొక్క నూతన సంవత్సరము
నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, నూతన కృపతో అనేక ఆత్మలను రక్షించే వారిగా మమ్మల్ని అందరినీ నీ యొక్క రక్షణ సువార్తలో ప్రకటించడానికి ఒక సాధనములుగా వాడుకొనమని యేసునామములో ఈ మనవులని అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనములు అందరికీ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇక 2022 సంవత్సరంలో సంతోషంతో కేక్ ని కట్ చేసుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ 2022 సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు మా కుటుంబం తరపున మీ అందరికీ తెలియజేస్తూ కేక్ ని కట్ చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.